అందరికీ నమస్కారం అండి. విజయదశమి శుభాకాంక్షలు. దసరా రోజున మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే పాలపిట్ట దర్శనం. ఇది మన రాష్ట్ర పక్షి. అంతేకాదు, పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుడు సంహారం చేయటం కోసమని వెళ్ళే సమయంలో ఈ పాలపిట్ట ఎదురొచ్చింట. అప్పుడు శ్రీరాముడికి విజయం ప్రాప్తించింది కదా. అలాగే ద్వాపర యుగంలో పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో వారి ఆయుధాలను జమ్మి చెట్టును ప్రార్థించి ఆ చెట్టులో దాచి తరువాత అజ్ఞాతవాసం ముగిసిన తరువాత ఆయుధాలను తీసుకొని మహాభారత యుద్ధానికి బయలుదేరే సమయంలో ఈ పాలపిట్ట ఎదురొచ్చింట. అందుకే పాండవులకు విజయం ప్రాప్తించింది అని మన పురాణాలు చెప్తున్నాయి. అప్పటి నుంచి ఈ కలియుగంలో కూడా అదే కొనసాగుతోంది. సంవత్సరానికి ఒక్క రోజున ఈ పాలపిట్ట దర్శనం కనుక చేసుకుంటే మనకు ఈ సంవత్సరం అంతా విజయం ప్రాప్తిస్తుంది. ఈ శమీ వృక్షానికి ఒక శ్లోకం చెప్తాను. శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి అర్జునస్యాదనుద్ధారే రామస్య ప్రియదర్శిని. ఈ శ్లోకం చెప్పుకుంటే అన్నీ శుభాలే. అందరికీ ధన్యవాదాలు. మీనాకుమారి చదలవాడ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.